బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈ వారం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో మెగా చెఫ్ నాబిల్ అఫ్రిది చివరి నిమిషంలో విన్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా నాబిల్ మెగా చెఫ్ కావడంతో కంటెండర్ పృథ్వీతో పాటు ఆ పోటీలో లేని యష్మి చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మెగా చెఫ్ జస్ట్లో మిస్ అయినందుకు పృథ్వీ అప్సెట్ అయినా తప్పలేదు. కానీ మెగా చీఫ్తో సంబంధం లేని యష్మి మాత్రం ఏడ్చినంత పని చేసిందని చెప్పాలి. దానికి ముందు చీఫ్ కంటెండర్స్ అయిన నాబిల్ పృథ్వీలకి బ్లాక్స్ని సరైన సెంటెన్స్లో ఫామ్ అయ్యేలా ఆర్డర్లో పెట్టాలని బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు. కానీ అంత ఈజీ టాస్క్ పెడితే కిక్ ఏముంటుందని సెంటెన్స్ ఫామ్ అయ్యేలా పెట్టడానికి కొన్ని అడ్డంకులు పెట్టాడు బిగ్ బాస్. ఆ అడ్డంకులన్నీ అధిగమించి ఐఎమ్ మెగా చీఫ్ అని సెంటెన్స్ ఫామ్ అయ్యేలా బాక్సులు పెట్టి మెగా చీఫ్ టాస్క్లో నాబిల్ విన్ అయ్యాడు. ఈ టాస్క్లో పృథ్వీ ఓడిపోయినందుకు యష్మి గౌడ తెగ హట్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకుందని తెలుస్తుంది. అసలు పృథ్వీ ఓడిపోవడానికి కారణం ప్రేరణ అంటూ ఆమెపై ఫైర్ అయింది యష్మి. పృథ్వీ మెగా చీఫ్ కావడానికి నువ్వు హెల్ప్ చేసి ఉండాల్సిందే అంటూ ప్రేరణతో యష్మి గౌడ గొడవకు దిగింది. దీనిని బట్టి నాబిల్ మెగా చీఫ్ కావడం యష్మికి అస్సలు ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. అయినా ప్రతిసారి యష్మికి నచ్చిన వాళ్ళే బిగ్ బాస్ హౌస్లో చీఫ్లు మెగా చీఫ్లు కావాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి. హౌస్ మెన్స్లో ఎవరికి సత్తా ఉంటే వాళ్ళే బిగ్ బాస్ ఇచ్చే పరీక్షలు పాస్ అవుతూ అవకాశాలు అందుకుంటారు. నిజమైనా కాదు చెప్పండి ఫ్రెండ్స్. అయినా నాబిల్ మెగా చీఫ్ అయితే యష్మికి వచ్చిన నష్టం ఏంటో ఆమెకు మాత్రమే తెలియాలి. నాకు నాబిల్ వద్దు పృథ్వీ ముద్దు అని యష్మి అనడం వెనుక ఏమైనా సీక్రెట్ మ్యాటర్ ఉందేమో అని ఆడియన్స్ గుసగుసలాడుకుంటున్నారు. ఆల్రెడీ పృథ్వీకి విష్ణుప్రియ కిరాక్ సీత ఇద్దరు క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ భామ అదే అండి మన యష్మి కూడా పృథ్వీని ఇష్టపడితే పృథ్వీ పరిస్థితి ముగ్గురు భామల మధ్య ముద్దుల కృష్ణుడు అయిపోతాడు. నిజమే కదా. తనకు సపోర్ట్ చేయకుండా తను మెగా చీఫ్ అయ్యాక అతన్ని చూసి కుళ్ళుకుంటున్న యష్మికి మాత్రం ఇవాళ రేపో నాబిల్ నుంచి గట్టి దమ్కి పడడం ఖాయంగా కనిపిస్తుంది. అసలు మెగా చీఫ్ అయితే యష్మికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే ఈ మెగా చీఫ్ అయిన నాబిల్కు శుభాకాంక్షలు తెలియచేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.